ఈ సమయంలో మమ్మల్ని నిలవబెట్టిన విధానాన్ని బట్టి చెప్పలేకున్న నాకు సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కూడా ఇవ్వండి. వింటున్న నీ పిల్లలు విని విడిచిపెట్టకున్నట్లు వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశీలించి తెలుసుకునే వాక్యం జ్ఞానాన్ని పిల్లలకు దయచేయండి. నీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థన అడిగి ప్రతి 4 వేడుకొచ్చున్నాం మా తండ్రి. మంచి ప్రియులారా, మా పిల్లలు ఎవరు అలా చేయకండి. ఎందుకనంటే ఏదైనా అధికారులు కానీ పిల్లల ఎవరైనా రాజకీయ నాయకులు కానీ మన మధ్యకు వస్తే ఎంత జాగ్రత్తగా ఎంత సైలెంట్గా వారి మాటలు వింటామో మీరు తెలుసు. కాబట్టి దేవుని మాటలు అంతకంటే గొప్పవి. కాబట్టి దేవుని మాటల దగ్గర జాగ్రత్తగా ఉంటే చాలా డేంజర్ మనకి. ఇర్మియా గ్రంథంలో దేవుడు ఒక మాట అన్నాడు, యెహోవా కార్యము అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు అన్నాడు. కాబట్టి దేవుని మాటలే కదా, వాక్యమే కదా, పాస్టరే కదా అని నిర్లక్ష్యంతో మీరు ఉండి పిల్లలు అల్లరి చేయడానికి మీరు కారణమైతే పిల్లరా శాపం మీ మీదికి మీ పిల్లల మీదికి వస్తుంది. జాగ్రత్త. కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలు మనము నేర్చుకుందాం. మిగతా పిల్లల మనం నేర్చుకునే మాటలు ఏంటంటే, భయం లేని జనం భయపెడుతున్నటువంటి దైవం. జాగ్రత్తగా వినండి. భయం లేని జనం భయపెడుతున్నటువంటి దైవం. మనుషులలో భయం లేదు. ఎవరి భయం లేదు అని అంటే పిల్లలా, ఎవరి భయం లేదు, ఎందుకు లేదు, ఎప్పటి నుండి భయం లేదు అని అంటే పిల్లలా, మనుషులకు ముఖ్యంగా పిల్లలా దేవుని భయం మనుషులలో కరువైపోయింది. అసలు దేవుడు అంటే ఈరోజు సమాజానికి పిల్లల భయమే లేదు. అసలు దేవుడు అంటే భయం లేదు. కొంతమందికి పిల్లలంటే తల్లిదండ్రులకు భయం లేదు, ఎలా పెంచాలో అని. తల్లిదండ్రులంటే పిల్లలకు భయం లేకుండా పోయింది. అలాగే ఉపాధ్యాయులు అంటే స్టూడెంట్కి కూడా భయం లేకుండా పోయింది. మా పిల్లలు మాట్లాడుతున్నారు. ఈరోజు సమాజంలో ఒకరి పట్ల ఒకరు భయం లేకుండా భయాన్ని విడిచి ఈరోజు పిల్లల మనుషులు బ్రతుకుతున్నారు. ఎప్పటి నుండి లేదు మనుషులకి భయం అంటే పిల్లల ప్రారంభం నుంచే మనుషులు భయం విడిచి బ్రతుకుతున్నారు. ఈరోజు మనుషులకి భయం లేనందువల్లే మనిషి విచ్చలవిడితనానికి అలవాటు పడిపోయాడు. తన విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయాడు. మనిషి పాపం చేయడానికి వెనకాడకుండా, ఎవరి భయం లేకుండా ఈరోజు పాపం చేయడానికి మనిషి పరిగెత్తుకొని పోతున్నాడు. కారణం ఏంటో తెలుసా? తను చేస్తున్న పాపానికి వెంటనే శిక్ష అమలు కాకపోవడం వల్లే ఈరోజు మనిషి భయం లేకుండా బ్రతుకుతున్నాడు. దేవుడు ఒక మాట చెప్పాడు చూడండి పిల్లరా. మరి మనిషికి ఎవరి భయం లేదు అని మనం ఆలోచన చేయగలిగితే, రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. అపోస్తలుడైన పౌలు రోమిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, ప్రతి నోరు మూయబడినట్లు సర్వలోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును ధర్మశాస్త్రము చెప్పుచున్నదని ఎరుగుదుము అంటున్నాడు. ఏం చెబుతున్నాడు ఇక్కడ అంటే, వారు కన్నుల ఎదుట దేవుని భయము మనుషులకు. అంటే మనుషులు ఈరోజు ఎవరికి నచ్చినటువంటి పని వాళ్ళు చేస్తున్నారు, ఎవరికి నచ్చినటువంటి జీవితం వాళ్ళు జీవిస్తున్నారు. ఎవరకు మనసుకు వచ్చినటువంటి పాపాన్ని పిల్లరా మనుషులు చేసుకుంటా పోతున్నారనే కారణం ఏంటంటే,
వారి కన్నుల ఎదుట వారికి దేవుని యొక్క భయం లేకుండా పోయింది. దేవుడు అంటే కనీస భయం భక్తి లేకుండా పోయింది ప్రియులారా మనుషులు. అండి ఈరోజు దేవుని యొక్క మందిరానికి కూడా మనుషులు రాకుండా ఉన్నారు అంటే కారణం ఏంటి? ఏ మందిరం అంటే వెళ్ళొచ్చు అంటే దేవుడు అంటే భయం లేదు. సంఘ కాపురి మీకోసం వేరొక ఊరు నుంచి వచ్చినా గంట ముందు వచ్చి మీకోసం ప్రకటనలు చేసి కూర్చొని మీకోసం ఎదురు చూస్తున్న సంఘం కోసం వచ్చి కాయాలని, దేవుని యొక్క మాటలు మీకు చెప్పాలని, దేవుని యొక్క వాక్యంతో మిమ్మల్ని అందరినీ కాపాడాలి, రక్షించాలి, దేవుని దగ్గరకు తీసుకురావాలన్న మంచి మనసుతో పాస్టరు సంఘ కాపరి వాక్యాన్ని తీసుకొని మీ దగ్గరకు వచ్చినా కనీసం ప్రజలు ఊర్లో ఉండి ఇంటి దగ్గర ఉండి దేవుని మాటలు వినడానికి రాలేకపోతున్నారంటే ఏంటి కారణం? వారి కన్నుల ఎదుట దేవుని భయం బొత్తిగా లేదు. దేవుడు అంటే అసలు లెక్కే లేదు ప్రియులారా. దేవుడు ఏం చేస్తాడు అని ఆలోచనతో ఉన్నారు. దేవుని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళు కొంతమంది, దేవుని తిట్టే వాళ్ళు కొంతమంది, దేవుడు ఉంటే ఎవరు దేవుడు నాకు చూపి అనే వాళ్ళు కొంతమంది, దేవుడు లేడు దయ్యం లేదనే వాళ్ళు మరి కొంతమంది ప్రియులారా. ఈరోజు సమాజానికి దేవుని యొక్క భయం వారి కళ్ళ ముందర లేకుండా పోయింది ప్రియులారా. ఎప్పటి నుండి లేదు మనుషులకు దేవుని భయం అంటే? మా పిల్లలు మాట్లాడుతున్నారు, ఎప్పటి నుండి లేదు మనుషులకు దేవుని భయం అంటే ప్రియులారా? ఇప్పటి నుండి కాదు ఏంటి, ప్రారంభ కాలంలో నుండి దేవుని యొక్క భయం మనుషులకు బొత్తిగా లేకుండా పోయింది. అందుకేనండి ఒకనాడు దేవునికి విసుగొచ్చి దేవునికే ఏంటి తన హృదయంలో నొచ్చుకొని ఈ సమాజాన్ని నాశనం చేసేయాలనుకున్నాడండి. ఒకనాడు దేవుడు ఏం చేశాడు? జల ప్రళయాన్ని రప్పించి ఈ ప్రపంచాన్ని నీటి ద్వారా ముంచేశాడు. పాపం ప్రపంచాన్ని, దేవుడు అంటే భయం లేకుండా పాపం చేస్తున్న సమాజాన్ని ఒకనాడు నాశనం చేశాడు. కానీ ఆ తరువాత అయినా నాకు భయపడి బ్రతుకుతారేమో దేవుడు అనుకుంటే పిల్లరా, తర్వాత సమాజం కూడా, తర్వాత ప్రజలు కూడా దేవునికి లోపడకుండా, దేవుని దగ్గరికి రాకుండా భయం విడిచి బ్రతికే వారుగా మారిపోయారు. ఒక కాలం చూద్దాం చూడండి పిల్లలు, అబ్రహాం నాటి కాలం ప్రజలు ఎలా ఉన్నారంటే ఒకసారి చూద్దాం చూడండి. ఆదికాండం 33వ అధ్యాయం 8వ వచనం. ఆదికాండం 33వ అధ్యాయం 8వ వచనం. సారీ కీర్తనల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆదికాండం 20వ అధ్యాయం 11వ వచనం. అబ్రహాము ఈ స్థలమందు దేవుని భయము అది ఏమాత్రము లేదన్నట్టు పిల్లరా. ఇది ఎవరిని గురించి అంటున్నాడు అంటే పిల్లరా, గేరారు దేశంలో ఉన్నటువంటి ప్రజల గురించి దేవుడు అబ్రహాం గారి ద్వారా చెప్తున్నటువంటి ఒక మాట. ఇది దేనికి చెబుతున్నాడు అంటే, ఆనాడు ఉన్నటువంటి సమాజం ఎంత భయంకరమైనటువంటి మనుషులంటే ఏమిటి, అబ్రహాము గారు భార్య దేవుడు చెప్పినందువల్ల ఆ దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే ఆ దేశంలో ఉన్నటువంటి రాజు ఏం చేశాడంటే తన భార్యను పిలిపించుకొని, అబ్రహాం యొక్క భార్యను పిలిపించుకొని తన దగ్గర చేసుకున్నాడు. ఎందుకు అనంటే వాళ్ళకు ఒక అలవాటు ఉంది. వాళ్ళ ఊరికి లేదా వాళ్ళ దేశానికి ఎవరైనా వెళ్ళారనుకోండి కొత్త వాళ్ళని ఆ దేశపు ప్రజలు శారీరకంగా వాళ్ళని అనుభవించకుండా విడిచిపెట్టేటువంటి వారు కాదు. అంత భయంకరమైనటువంటి నికృష్టమైనటువంటి భయంకరమైనటువంటి ప్రజలు ఆ కాలంలో ఉన్నారు. ఎప్పుడంటే అబ్రహాము గారి కాలంలో. వాళ్ళు ఏం చేశారు అంటే చూద్దాం చూడండి మళ్ళీ కిందికి. అబ్రహాం ఈ స్థలమందు దేవుని భయం ఏ మాత్రము లేదు కనుక నా భార్య నిమిత్తం నన్ను చంపుదుననుకొని చేసి తిని
అంతేకాక నా చెల్లెలను మాట నిజమే, ఆమె నా తండ్రి కుమార్తె గారి నా తల్లి కుమార్తె కాదు అన్నాడు. అంటే అతను ఏం చెప్పాడు? నా చెల్లెలు అని చెప్పాడు. నా చెల్లెలు అని చెప్పేసరికి ఆ దేశపు రాజు ఆమెను తీసుకొని వెళ్ళిపోయాడు, ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. అంటే ఒక ప్రవక్త, నీతిమంతుడు అబ్రహాం గారి భార్య ఒక శారమ్మ గారిని పిల్లల దేవుని భయం లేకుండా దేవుని పిల్లలని కనీస జ్ఞానం లేకుండా పిల్లల శారమ్మ గారిని తీసుకువెళ్ళి అనుభవించాలన్న ఆలోచనతో తీసుకువెళ్ళిపోయాడు. అంటే దేవుని భయం ఎప్పటి నుండి లేదు ప్రజలకు అంటే అబ్రహాం గారి కాలం నుంచే లేదు. చూడండి, ఒక నీతిమంతుని భార్యని, ఒక ప్రవక్త అయినటువంటి అబ్రహాము గారి భార్యనే చెడిపోయాలని తీసుకెళ్ళి చట్ట సమాజం పిల్లలు. ఎంత భయంకరమైనటువంటి సంస్కృతి ఆలోచించండి. ఈ రోజు కూడా పిల్లల ఇలాంటి సమాజం ఉంది. ఈ రోజు కూడా ఇలాంటి ఏమండి మనుషులు మన కళ్ళ ముందు ఉన్నారు పిల్లలు అండి. ఎంత భయంకరంగా మనుషులు మారిపోయారంటే ఈ కాలంలో. అంటే రీసెంట్ గా మీ అందరికి తెలుసు, చూసుంటారు, వాట్సాప్ లో కానివ్వండి, యూట్యూబ్ లో కానివ్వండి, ఇన్స్టాగ్రామ్ లో కానివ్వండి, ఒక ప్రేమోన్మాది ఒక అమ్మాయిని ప్రేమించాలని చెప్పి ప్రేమ పేరుతో పిల్లరా ఆ అమ్మాయి తనకు ఒప్పుకొనందుకు, తన అన్నదాన్ని చెప్పిన దానికి ఆమె ఒప్పుకొనందుకు అతను ఏం చేశాడు తెలుసా పిల్లరా? రీసెంట్ గా కర్ణాటకలో జరిగింది. ఏం చేశాడు? పొడివెల్లి తీసుకుని కత్తి తీసుకొని పిల్లరా బహిరంగంగా పట్టపగలు ఎక్కడ తెలుసా ఆర్టీసీ బస్ స్టాండ్ లో కిరాతకంగా నరికి 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 చంపేశాడు. అంటే అతన్ని ప్రేమించనందుకు, నన్ను ప్రేమించలేదని పిల్లరా ఎంత భయంకరంగా, కనీసం మనిషి చంపకూడదన్న ఆలోచన లేకుండా అజ్ఞానంగా ఒక మృగంగా మారి పిల్లరా భయంకరంగా నరికి చంపేశాడు. చూడండి, అంటే ఎందుకు ఇలా మారిపోయారు మనుషులు అంటే మనుషులకు భయం లేదు, భయం లేని జనంగా మారిపోయారు. దేవునికి భయపడరు, కనీసం మనుషులకు భయపడరు. ఎవరి భయం లేకుండా ఈ రోజు మనుషులు విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. దీనిలో తోడు ఏంటంటే పిల్లల ఈరోజు సమాజం ఇలా మారిపోవడానికి గల కారణం ఏంటంటే ఒక పక్క సినిమాలు పిల్లలు, సినిమాలు మనిషిని మృగంగా మార్చేస్తున్నాయి. ఎలా అంటారు పిల్లల? ఏంటి ఈరోజు సినిమా యొక్క మనం కథలను చూస్తే ఎలా ఉన్నాయి పిల్లల? అంటే దేవుని మీదే డైలాగులు. నిన్ను ఆ దేవుడు వచ్చిన నా నుండి తప్పించలేడు, ఆ దేవుడు దిగి వచ్చిన నిన్ను నా చేతి నుండి కాపాడలేడు అని ఒకడంటే పిల్లల మరొకడే ఉన్నాడు తెలుసా? దేవుని మీద ఏంటి భయంకరమైనటువంటి పలకరాని మాటలు, చెడ్డ మాటలన్నీ, భయం లేని మనుషులకు భయం లేకుండా చేస్తున్నామని ఈ సినిమా ఇండస్ట్రీ పిల్లల సమాజాన్ని నాశనం చేస్తుంది. సమాజాన్ని నాశనం చేస్తుంది. సగం సమాజం సినిమాలను చూసి చెడిపోతుంది. సమాజం భయం లేని జనంగా ఈరోజు ఇలా ఎందుకు ఇలా భయంకరంగా మారిపోయారో ఒకసారి ఆలోచించండి పిల్లల. ఎందుకు ఇలా మారిపోయారంటే మరొక మాట చూడండి. ఎవరికి భయం లేదు అంటే పిల్లల కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం ఇప్పుడు చూడండి. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం 8వ వచనం. లోకులందరూ యెహోవా యందు భయభక్తులు నిలుపవలెనని భూలోక నివాసులందరూ ఆయనకు బెరవవలెనని ఆయన మాట సెలవీయగా చాలు. ఏమండి, దేవుడు ఏమనుకున్నాడు? దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే భూలోకమంతా నాకు భయపడాలి అనుకున్నాడు దేవుడు. భూలోకంలో జనులందరూ 850 కోట్ల మంది ప్రజలందరూ నన్ను చూసి వెరవాలి, నాకు భయపడి బ్రతకాలి, నా భయం ఉండాలి, నాకు లోబడి బ్రతకాలి అని దేవుడు అనుకుంటే పిల్లలు ఇప్పుడు ఏమైంది? ప్రపంచం రివర్స్ అయిపోయింది. దేవునికి భయపడి దేవుని
దేవుని భయం బొత్తిగా విడిచిపెట్టేవండి. దేవుని భయం లేకుండా ఈరోజు సమాజం బ్రతుకుతుంది. దేవుడు తనకు లోబడి బ్రతకాలనుకున్నాడు, కానీ మనిషికి దేవుని భయం విడిచిపెట్టి బ్రతుకుతున్నారు. ఎంత భయంకరంగా మారిపోయింది చూడండి పిల్లలు, ఎంత భయంకరంగా ఈ సమాజం మారిపోయింది. అందుకేనండి ఈరోజు ఇన్ని భయంకరమైనటువంటి కార్యాలు కళ్ళ ముందు జరుగుతున్నాయి. నరహత్యలు, వ్యభిచారాలు, పిల్లల దొంగతనాలు, ఒకరినొకరు చంపుకోవడాలు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే దేవుని భయం వాళ్ళ కళ్ళ ముందు లేనందువల్లే. దేవుని భయం మనకి ఎందుకు ఉండాలి? దేవునికి ఎందుకు భయపడాలి? దేవుని భయపడడం వల్ల మనకి ఏం జరుగుతుంది? దేవుని భయం భయం అని చెబుతున్నావు, మంచిదే. దేవునికి భయపడడం వల్ల మనకేం లాభం అని మీరు అనుకుంటారా పిల్లరా? దేవుని భయం వల్ల మనిషికి ఏం కలుగుతుందో ఒకసారి చూడండి పిల్లల బైబిల్లో. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం పిల్లల. నిర్గమకాండం 20వ అధ్యాయం 20వ వచనం. మనిషికి దేవుని యొక్క భయం ఎందుకు ఉండాలి అని మనం ఆలోచన చేయగలిగితే 20వ అధ్యాయం 20వ వచనం నిర్గమకాండం. అందుకు మోసే భయపడకుడి, మిమ్మును పరీక్షించుటకు మీరు పాపములు చేయకుండానట్లు ఆయన భయము మీకు కలుగును అంటున్నాడు. చూడండి పిల్లలు, దేవునికి ఎందుకు భయపడాలి? మనిషి ఎందుకు దేవునికి భయపడి దేవునికి లోబడి బ్రతకాలి? దాని వల్ల కలిగే లాభం ఏంటంటారు పిల్లల? దేవుని భయం మనుషులకుంటే మనిషి పాపం చేయకుండా బ్రతుకుతాడు అన్నాడు. మనిషి పాపానికి దూరంగా ఉండాలనంటే, మనిషి పాపం చేయకుండా పవిత్రుడుగా బ్రతకాలంటే ప్రియుల మనిషికి దేవుని భయం ఉండాలి. ఈరోజు సమాజం అంతా పాపంతో నిండిపోయింది. ఎక్కడ చూసినా పాపమే పెరిగిపోయింది ప్రియుల. మన దేశమే కాదు, మన రాష్ట్రమే కాదు, మన ఊరే కాదు, ప్రపంచం అంతా పాపంలో పేరుకుపోయింది. పాపం లేదు దేశం అంటూ లేదు ఈరోజు సమాజంలో. దేవుడు పరలోకంలో నుంచి చూస్తే భూమి పాపంతో నిండిపోయింది. ఎవరు చూసినా పాపం చేస్తూ చేస్తూ పాపంతోనే సహవాసం చేస్తున్నాడు మనిషి. ఈ పాపం చేయకుండా ఉండాలంటే ఏం చేయాలంటే పిల్లరా? దేవుని భయం ఉండాలన్నాడు. నువ్వు పాపం చేయకుండా ఉండాలంటే, నువ్వు పవిత్రుడుగా బ్రతకాలంటే, నువ్వు పరిశుద్ధుడుగా నీతిమంతుడుగా దేవుడు అనుకున్నలా నువ్వు బ్రతకాలంటే ప్రియులారా, నువ్వేం చేయాలంటే నువ్వు దేవునికి భయపడాలి అన్నాడు. చూడండి ఇక్కడ మోసే గారు మళ్ళా చదవనమాట, మళ్ళా చదువుతున్నాం చూడండి. అందుకు మోసే భయపడకుడి, మిమ్మల్ని పరీక్షించుటకును మీరు పాపం చేయకుండానట్లు ఆయన భయం మీకు కావాలి. ఆయన భయం ఉంటే మీరు పాపం చేయరు. దేవుని భయం ఉంటే మీరెవ్వరిని చంపరు. దేవుని భయం ఉంటే మీరెవరిని చెడిపోయారు. దేవుని భయం ఉంటే మీరు ఏ దొంగతనాలు చేయరు. దేవుని భయం ఉంటే పిల్లరా మీరు ఎలాంటి నరహత్యలు చేయరు అంటున్నాడు దేవుడు. దేవుని భయం ఎందుకు ఉండాలి? పాపం చేయకుండా ఉండడానికి దేవుని భయం. మీరు పాపం చేయకుండా పరిశుద్ధులుగా బ్రతకాలంటే దేవుని భయం ఉండాలి అంటున్నాడు పిల్లరా. ఇంకా దేవుని భయం వల్ల మనకి ఏం కలుగుతుంది, ఇంకేం జరుగుతుందంటే కొన్ని మాటలు చూసుకుందాం చూడండి పిల్లరా. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూద్దాం చూడండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం. కృపా సత్యము వలన దోషములకు ప్రాయచిత్తం కలుగును. కృపా సత్యం వలన దోషములకు ప్రాయచిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట వలన ఏం జరుగుతుందంట? మనుషులు చెడుతనము నుండి తొలగిపోతారు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, దేవుని భయం అన్నది నీకుంటే, దేవుని మీద నీకు ప్రేమ భక్తి భయం ఉంటే పిల్లరా చెడుతనం నువ్వు అసలు చేయవు. చెడుకు దూరంగా ఉంటావు. చెడును చూసి అసహించుకుంటావు. అదేంటి దేవుడు చెబుతున్నాడు
అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు కలిగే లాభం ఏంటి? చెడును చేయం. ఎవరికి చెడు చేయం? చెడు చేయం ప్రియులారా, చెడు సహవాసం చేయం, చెడుకు దూరంగా ఉంటాము అంటున్నాడు. ఇంకేంటి ప్రియులారా, ఇంకేంటి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల మనకు జరిగేవి ఏంటంటే మరొక అదే సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే ఏంటి? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఇంకా కిందికి, పరిశుద్ధ దేవుని గూర్చిన తెలివియే వివేచనకు ఆధారము. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటున్నాడు. చూడండి పిల్లలు, అంటే దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం వలన, దేవునికి లోబడి బ్రతకడం వలన, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు దేవుని కోసం బ్రతకడం వల్ల నీకు కలిగే లాభం ఏంటి తెలుసా? నీకు జ్ఞానం కలుగుతుంది అంటున్నాడు. ఏం కలుగుతుందమ్మా? జ్ఞానం కలుగుతుంది. తర్వాత ఇంకేంటి? తెలివి కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. నీవు జీవించే సంవత్సరములు అధికం, ఎక్కువ కాలం బ్రతకాలని నువ్వేం చేయాలి తెలుసా? దేవుని కోసం భయపడి బ్రతకాలి. మా పిల్లలు వస్తున్నారు చూడండి. అంటే దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు బ్రతకడం వల్ల ఇవన్నీ మనకు జరుగుతాయి. ఎంత గొప్ప మేలు చూడండి పిల్లలు. నువ్వు దేవుని నమ్ముకుంటే, దేవుని యొక్క మందిరానికి రావడం వలన, ఆ దేవుని కోసం నువ్వు బ్రతకడం వలన, నువ్వు పాపాన్ని విడిచిపెట్టి, చెడుని విడిచిపెట్టి నువ్వు బ్రతికితే ఇన్ని లాభాలను దేవుడు నీకు, ఇన్ని మేలులు చేయాలనుకుంటున్నాడు. ఇంకేం జరుగుతుంది అనుకుంటున్నారు పిల్లలు? అంటే ఇంకేం జరుగుతుంది తెలుసా? ఇంకో వచనం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయం, యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 33వ అధ్యాయం 6వ వచనం. ఈ కాలంలో ఈ కాలంలో నియమింపబడినది, నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును. నీ కాలంలో నియమింపబడినది స్థిరముగా నుండును, రక్షణ బాహుల్యమును, బుద్ధి జ్ఞానముల సమృద్ధియు కలుగును అంటున్నాడు. చూడండి పిల్లలు, దేని వల్ల ఇవన్నీ కలుగుతాయంటే నువ్వు దేవుని యందు భయభక్తి కలిగి బ్రతకడం వలన, నువ్వు దేవునికి లోబడి బ్రతకడం వల్ల ఇన్ని మేలులు దేవుడు నీకు చేయబోతున్నాడు, ఇన్ని ఇవ్వబోతున్నాడు. మనం దేవునికి ఒకవేళ లోబడి బ్రతకకుంటే, దేవుని దగ్గరికి రాకుండా నువ్వు బ్రతికితే ఏం చేస్తావు? చేస్తావంటే దేవుని మందిరానికి రాకుండా, దేవుని ఆలయానికి రాకుండా, దేవుని తెలుసుకోకుండా, దేవుని దగ్గరికి రాకుండా ఉండడం వల్ల మనిషి ఏం చేస్తాడు? మనిషి ఏమండి, దేవోక్తి లేనందువల్ల మనిషి కట్టులేక తిరిగి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. పిల్లరా, పాపం చేయడం అంటే ఏంటి? ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞ అతిక్రమం అంటే దేవుడు చెప్పిన మాట వినకుండా నీకు ఇష్టం వచ్చినట్టుగా పాప జీవితంలో బ్రతకడమే. అంటే నువ్వు దేవుని దగ్గరికి రాకుండా వలన ఆజ్ఞ అతిక్రమం చేస్తావు, పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం మరణం. ఏ మరణం? ఈ లోకంలో మరణం అందరికి వస్తుంది. శరీర సంబంధమైన మరణం ప్రతి మనిషికి వస్తుంది భూమి మీద. నువ్వెవడైనా, నువ్వు గొప్పవాడైనా, రాజకీయ నాయకుడువైనా, హీరోవైనా, అందగాడివైనా, ధనవంతుడువైనా, పేదవాడివైనా, శాస్త్రవేత్తమైనా, డాక్టర్వైనా, ఇంకెవడివైనా నీకు ఏదో ఒక రోజు మరణం ఖచ్చితంగా వస్తుంది. మరణం నిన్ను ఏదో ఒక రోజు పట్టుకుంటుంది. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు కీర్తనల గ్రంథం 89:48 ఏమన్నాడు? మరణం చూడక బ్రతుకు నరుడు ఎవడు? అంటే ఈ లోకంలో ఎవరు లేరు మరణం చూడకుండా, మరణం పొందకుండా ఎవరు లేరంటే ఎవ్వడు లేడు. మరణం అందరికి వస్తుంది. కానీ పిల్లరా, మరొక మరణం ఉన్నది ఏంటో తెలుసా? రెండవ మరణం.
దేవుని తెలుసుకోనందుకు, నువ్వు దేవుడి దగ్గరికి రానందుకు, నువ్వు దేవుడి కోసం బ్రతకనందుకు, ఆజ్ఞాతిక్రమం పాపం చేసినందుకు ప్రియులారా, చనిపోయిన తర్వాత దేవుడు నిన్ను రెండవ మరణానికి అప్పగిస్తాడు. అక్కడ యుగ యుగాలు అగ్నిలో కాలడం ఇంకేమి లేదు, ఇంకేమి ఉండదు. నీ కనీసం ఒక నీటి చుక్క నీళ్ళు అందించే వాళ్ళు కూడా ఉండరు. అంత భయంకరమైనటువంటి నిత్యాగ్ని దండన చెరిపోతుంది కనుమూయగానే. ఎంత భయంకరమైనటువంటి శిక్ష ఉందో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేనికి? నువ్వు దేవుని దగ్గరికి రాకుండా పోవడం వలన, మనం దేవుడు తెలుసుకోకుండా మనకి ఇష్టమైన దారిలో పాపం చేస్తూ 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 ఏదో ఒక రోజు కన్ను మూస్తే మనందరం నిత్యాగ్ని దండనకి వెళ్ళిపోతాం. మనమే కాదు ప్రియులారా, నువ్వు వెళ్ళిపోతావు, నీ భర్త వెళ్ళిపోతాడు, నీ పిల్లలు, నీ తల్లిదండ్రులు అందరూ నీ కళ్ళ ముందే నిత్యాగ్ని దండనలో తగలబడిపోతుంటారు. ఇంకేమి చేయలేవు. నిన్ను నువ్వు కాపాడుకోలేవు, నీ పిల్లల్ని కాపాడుకోలేవు, నీ భర్తను ఎవరిని కాపాడుకోలేవు. అక్కడి నుండి భూమి మీద బ్రతుకున్నప్పుడే నువ్వు దేవుని కోసం బ్రతకాలి, దేవుని మాటలు వినాలి, దేవునికి లోపడాలి, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. ఇంకా నువ్వు పాతాళం ఇంకేమి లేదు, నువ్వు చేయడానికి ఏమి లేదు. అక్కడ జ్ఞానం లేదు, పని లేదు, నీకు ప్రార్థన లేదు, పాట లేదు, ఇంకేం లేదు. అక్కడ మందిరం కూడా నీకు లేదు. అందుకనండి ప్రియులారా, మీరు బ్రతికున్నప్పుడే, ప్రాణంతో ఉన్నప్పుడే దేవుని దగ్గరికి రండి. మీకు చక్కటి ఆలయం ఉంది, మంచి మందిరం దేవుడిచ్చాడు, మంచి పాస్టర్ గారిని దేవుడిచ్చాడు, సంఘ కాపరిని, మంచి వాక్యాన్ని మీకు అందించగలడు. మీరు మారాలి, మీరు మార్పు చెంది దేవుని కోసం పరిశుద్ధులుగా బ్రతకాలి. లేదంటే ప్రియులారా, మహాభయంకరమైనటువంటి లోకం ఉంది. అది కన్ను మూసిన వెంటనే ప్రతి మనిషిని పట్టుకుంటుంది. చివరిగా ఒక మాట చూసుకొని వాక్యాన్ని ముగించుకున్న చూడండి ప్రియులారా, దేవుని కోసం, మన దేవుని కోసం భయపడి బ్రతికితే మనకి ఇంకేం జరుగుతుందో ఒకసారి చూద్దాం. చూడండి పిల్లలు, ఏం జరుగుతుందనంటే ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనం. ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా, మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించునట్లు మన దేవుడైన యెహోవాకు భయపడి కట్టడలన్నింటినీ గైకొనవలెను. మనకు ఆజ్ఞాపించిన మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంట? నీతి కలుగుతుంది అంటున్నాడు. ఏమండి, దేవుడు ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట మన కోసం చెప్పాడు. ఏం చెప్పాడు అంటే మళ్ళా చదువుతాడు చూడండి 24వ వచనం. మనకు నిత్యము మేలు కలుగుటకై, ఏం చేయమన్నాడు? మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించినట్లు మన దేవుడిని యెహోవాకు భయపడాలి అన్నాడు. చూడండి, నీకు దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకడం వల్ల ఏం జరుగుతుంది తెలుసా? నీకు నిత్యము మేలే జరుగుతుంది, నీకు నిత్యము మంచి జరుగుతుంది. నీకు కీడు జరగకూడదు అంటే నువ్వేం చేయాలి తెలుసా? దేవుని యొక్క మందిరానికి రావాలి, దేవుని నమ్ముకోవాలి, దేవునికి లోబడి బ్రతకాలి, ఆయన ఆజ్ఞలను పాటించాలి, ఆయన కట్టడలను అనుసరిస్తూ బ్రతకాలి. ఇక నీకు ఎప్పుడు కీడు జరగదు అన్నాడు దేవుడు. నీకు నిత్యము మేలే జరగాలి. నీకు ఎప్పుడు నీ కుటుంబానికి కానీ, నీకు కానీ, నీ పిల్లలకు కానీ ఏ కీడు నీకు జరగకూడదంటే, నీకు ఎప్పుడు మేలే, నీకు, నీ కుటుంబానికి, నీ పిల్లలకు మేలే జరగాలంటే నువ్వు దేవుని దగ్గరికి వచ్చి దేవుని యందు భయభక్తులు కలిగి నడుచుకోవాలి అంటున్నాడు ప్రియులారా. అంటే ప్రియులారా, మీరు ఇంతవరకు ఎలా బ్రతుకుతున్నారు? మీకు నిత్యము మేలు కలుగుతుందా? మీ అందరికి నిత్యం మేలు కలుగుతుందా? కలగట్లేదా? అంటే మీకు నిత్యము మేలు కలగడం లేదంటే కీడే కలుగుతుందంటే అర్థం ఏంటి? మీరు దేవుని యందు భయభక్తులు కలిగి లేరని అర్థం. అంతే కదా? దేవుడు ఏమన్నాడు? మీకు నిత్యము మేలు కలగాలంటే మీరు
దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతకండి అన్నాడు. మీకు నిత్యము మేలు కలగాలంటే, మీకు ఎప్పుడు మంచి జరగాలంటే, మీరు అనుకున్న పనులన్నీ దేవుడు జరిగించాలనుకుంటే ప్రియులారా, మీరు దేవుని కోసమే బ్రతకాలి, దేవునికి లోబడి బ్రతకాలి. ఆ దేవుని కోసం ప్రతి ఆదివారం మీరు దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి రావాలి. అంటే మీరొక్కరు వస్తే సరిపోదు. ఎవరు వచ్చారు? స్త్రీలు మాత్రమే వచ్చారు. మరి పురుషులు ఏది? పురుషులు రాలేదు. అంటే పురుషులు లేరంటారా? ఉన్నారు, కానీ రారు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి రావడం అంటే ఇష్టం లేదు దేవుని యొక్క మందిరానికి. ఎవరో ఆడలు వెళ్తారు, లేదంటే పిల్లలు వెళ్తారు, లేదా సన్న పెద్దలు ఎవరో వెళ్తారు, లేదంటే అవసరమైతే సారు మాత్రమే వచ్చి ఒక్కడు ప్రార్థన చేసుకొని వెళ్ళిపోతాడని ఆలోచనతున్నారంటే సమాజం. చూడండి ఎంత భయంకరమైన ఆలోచనతో సమాజం. అంటే పిల్లల మీకు మేలు కలగాలనంటే మీరు మీ కుటుంబాలతో పాటు మీరందరూ దేవునికి సన్నిధి కావాలి. అంటే అలా జరగడం వల్ల ఏం జరుగుతుంది? దేవుడు నువ్వు అనుకున్నవన్నీ జరిగిస్తాడండి, మేలులే చేస్తాడు నువ్వు మారడం వలన. అయినా ఇన్ని మాటలు ఇది ఇంత జరిగిన నువ్వు ఇంకా రాలేదా దేవుడి మందిరానికి? దేవుడికి లోపడకుండా బ్రతుకుతున్నావా? దేవుడికి భయపడకుండా బ్రతుకుతున్నావా? ఇంకా లోకంలో పాపంతో సహవాసం చేస్తూ అయితే దేవుడు ఏమండి, దేవుడు దిగిపోతాడు యాక్షన్లోనికి. ఎందుకు? మిమ్మల్ని భయపెట్టడానికి. భయం లేని జనం భయపెడుతున్నా అంటే ఏం చెప్పారు మీకు? భయం లేని జనం భయపెడుతున్న దైవం దేవుడు భయపెట్టడానికి దిగిపోతాడండి ప్రియులారా. ఎలా భయపెడతాడు దేవుడు? ప్రకృతిని దేవుడు ఏమిటి శాసించబోతున్నాడు. ప్రకృతిని, భూమి ఉంది, ఆకాశం ఉంది, ఏమిటి గాలి ఉంది, నీరు ఉంది, నిప్పు ఉంది, వీటిని మీ పైకి లేపుతాడు దేవుడు. భూమిని భూకంపంతో లేపుతాడు. ఏమిటి ఆకాశం నుంచి వడగండ్లు కురిపించగలడు, లేదంటే వర్షం ద్వారా ప్రియులారా దేవుడు అనుకుంటే, దేవుడు తలుచుకుంటే ఏమిటి భయంకరమైన తుఫాను కురిపించి ఏమిటి అగ్ని వడగండ్ల ద్వారా దేవుడు మనల్ని భయపెట్టగలడు. కానీ ఇంకా ఎందుకు భయపెట్టకుండా ఉన్నాడంటే మీపై ప్రేమ. ఇంకా మారతారేమో, ఇంకా దేవుడి దగ్గరకు వస్తారేమో, తెలుసుకుంటారేమో, దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అయితే ఇంకా మారల పిల్లల, మారకపోతే దేవుడు దిగబోతున్నాడు యాక్షన్లోనికి. భయం లేని జనాన్ని భయపెట్టడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఇంకా భయం, ఎంత భయపెట్టినా మారవా? ఎన్ని చేసినా, ఎంత భయపెట్టినా నువ్వు మారకుండా ఒకవేళ దేవుడు తెలుసుకోకుండా బ్రతికితే ఏమిటి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, ఈ భయం లేని జనాన్ని భయపెట్టడానికి దేవుడు యాక్షన్లోకి దిగి ఇక్కడ భయపెట్టి ఏదో ఒక విపత్తు ద్వారా రోగాలు, ఇది ప్రపంచాన్ని పట్టి పీడించిన రోగం ఉంటుంది. ఏంటది? కరోనా. మొన్నటి వాడికి ఇన్ని వేల మంది చచ్చిపోయారండి. అయినా సమాజానికి ఎన్నో తెగుళ్ళు, ఎన్నో రోగాలు వస్తున్నాయి. ఇవన్నీ ఎవరు పంపిస్తారనుకున్నారు? దేవుడే పంపిస్తున్నాడు సమాజాన్ని భయపెట్టాలని. అయినా మనుషులు భయపడడం లేదు. ఆకాశం ద్వారా భయపెడుతున్నాడు, భూమి ద్వారా భయపెడుతున్నాడు, ప్రకృతిలో ఉన్న ప్రతి పదార్థం ద్వారా దేవుడు భయపెడుతున్నాడు. కానీ మనిషి భయపడకుండా పాపం చేస్తూనే ఉన్నాడు. అయితే ప్రియులారా, నువ్వు ఎంత భయపెట్టినా భయపడకుండా బ్రతికితే ఏదో ఒక రోజు దేవుడు నిన్ను మరణానికి అప్పగించేస్తాడు. మారని మనిషిని దేవుడు మరణానికి అప్పగించేస్తాడు. మరణించిన తర్వాత ఇంకెవడు మనల్ని కాపాడలేడు. ఏం చేస్తాడు? నిత్యాగ్ని దండనకు, నిత్యము యుగ యుగాలు నిన్ను భయపెడుతూ అగ్నితో కాల్చి పడేస్తాడు. ఇదండి దేవుడు చేసేటువంటి విపత్తు మన కోసం. మారకుండా బ్రతికితే ఆలోచించండి పిల్లరా. మీరే కాదు, మీ పిల్లల్ని, మీ కుటుంబాలని, ఏంటి మీ వాళ్ళందరినీ దేవుని యొక్క మందిరానికి తీసుకొని రావడం వల్ల ఏం జరుగుతుందంటారా పిల్లరా? ఏంటి వాళ్ళు విశ్వాసఘాతకులు కాకుండా దేవుని మందిరంలో దేవుడు వారిని గుణపరుస్తానన్నాడు. హోషేయ గ్రంథంలో తెలుసా మీకు? హోషేయ గ్రంథంలో మాట ఉంటుంది, వారి విశ్వాసఘాతకులు కాకుండా నేను వారిని గుణపరచదను అంటది. అంటే గుణం లేని వారిని, విశ్వాసం లేని వారిని, దేవుని నమ్మని వారిని, పాపం చేసే వారందరూ దేవుని యొక్క మందిరానికి జరుగుతుంది.
దేవుని మాటల ద్వారా గుణపడతారు. దేవుడు వాళ్ళని మార్చేస్తాడు, విశ్వాసులుగా మారుస్తాడండి. అదండి జరుగుతుంది. కాబట్టి ఆలోచించండి పిల్లరా, భయం లేని జనం భయపెడుతున్న దేవునికి భయపడి లోబడి ఈ చిన్న ఆయుష్కాలంలో దేవుని కోసం మీరు అందరూ బ్రతుకుతారని, దేవుని యొక్క ఆశీర్వాదాలు దీవెనలు పొందుకొని మీ అందరూ మరి క్షేమంగా ఉండాలని కోరుకుంటూ ఈ సమయాన్ని వాక్యాలు చెప్పడానికి ఇచ్చినటువంటి రాజు పాస్టర్ గారికి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు సార్. థ్యాంక్ యూ.